నిన్న ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఇది మోసపూరితమైన బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణలో ఇది ఒక మోసపూరితమైన బడ్జెట్. 6 గ్యారంటీలు 11 డిక్లరేషన్లు ఏదైతే అన్ని మోసమే. ఇది అంకెల గారడి, అంకెలను మార్చడం. ఇది కాంగ్రెస్ పార్టీ దగాకోరుతనానికి నిదర్శనంగా మారింది. భారతదేశ చరిత్రలో ప్రజలను ఇంత దగా పూరితంగా మోసం చేసే బడ్జెట్ నేను ఇంతవరకు చరిత్రలో చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలు, పేల్చివేతలు పాలనగా మారింది. మనకి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు హామీలు ఇస్తా ఉన్నాడు. గవర్నమెంట్ రాకముందు, అధికారంలోకి వచ్చే ముందు ఈ యొక్క మహిళలకి 2500 రూపాయలు పెన్షన్లు ఇస్తానని ఇప్పటి వరకు దాని ఊసే లేకుండా, అలాగే తులం బంగారం పేరుతో ఈ యొక్క ప్రజల్ని ఈ రోజుకి కూడా మోసం చేస్తా ఉన్నాడు. 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. రైతు భరోసా కూడా ఇప్పటి వరకు లేదు. 12,000 హామీ ఏమవుతుందో తెలియదు. ఈ యొక్క పెన్షన్లు రాకముందు ఈ నెల అయితే 2,000, వచ్చే నెల అయితే 4,000 అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దీని గురించి ఈ యొక్క మాట్లాడే పరిస్థితి కనబడటం లేదంటే ఇది ఒక చరిత్రలో ఇది ఒక మోసపూరిత బడ్జెట్ గా మా BRS పార్టీ భావిస్తా ఉందని సందర్భంగా తెలియజేస్తారు.